మన సాహిత్య తేజానికి స్వాగతం. ఈరోజు మనం చదువు అనే మాట మనకు నిత్య వ్యవహారంలో ఉంది. ఏం చదువుతున్నావు, ఏం చదివారు అని అంటుంటారు. చదవటం అంటే అభ్యసించడం అని అర్థం. చదువు గొప్పదనాన్ని గురించి ఒక తండ్రి ఒక కొడుకుకు ఎలా చెప్పాడో పోతన భాగవతం 7వ స్కందం ప్రహ్లాద చరిత్రలో మనం చూడవచ్చు. చెప్పినది ప్రహ్లాదునికి, చెప్పినవాడు హిరణ్యకశిపుడు. చదువని వాడగ్యుండగు చదివిన సదసద్వివేక చతురత గల్గున్ చదువగవలయు జనులకు చదివించద ఆర్యులద్ద చదువు తండ్రి. ఇక్కడ తండ్రి అని సంబోధించాడు హిరణ్యకశిపుడు. ఒక కొడుకుని ప్రేమతో తండ్రి అని పిలవడం మనకు వ్యవహారంలో ఉంది. చదవని వాడు ఎలాంటి జ్ఞానం లేనివాడుగా ఉంటాడు. చదివినట్లయితే సదసద్ వివేక చతురత, ఏది మంచి ఏది చెడు అని. కాబట్టి ప్రజలు కూడా అందరూ చదువుకోవలెను. అంతేకాకుండా తన కుమారుణ్ణి కూడా గురువుల దగ్గరికి పంపించి చదివిస్తాను అని చెప్తున్నాడు. ఆ గురువులు చండమార్కులు. వారు శుక్రాచార్యుని ఒక కుమారులు. చండమార్కులు అంటే చాలా కఠినాత్మకమైన గురువులని మనం భావిస్తాము. ఇది తండ్రి చెప్పినటువంటిది. చదివి వచ్చిన తర్వాత కుమారుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో ఇలా చెప్తాడు. చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. నేను గురువుల దగ్గరికి వెళ్ళి చదివాను. ధర్మ, అర్థ, ఇంకా అనేక శాస్త్రాలని చదివాను. అంతేకాకుండా చదువులో ఉన్నటువంటి రహస్యాలని, వాటన్నిటిని కూడా నేను గ్రహించాను అని హిరణ్యకశిపుడికి తో ప్రహ్లాదుడు చెప్తాడు. ఈ తండ్రి కొడుకుల సంభాషణ ద్వారా మనం ఇప్పుడు నేటి కాలానికి ఒక తండ్రి పిల్లలని చదువుకో అని ప్రోత్సహించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అంతేకాకుండా ఆ పిల్లలు వారి ఇష్టానికి అనుకూలంగా వారికి ఇష్టమైనటువంటిది చదివితారు అనేటువంటిది మనం గమనించవచ్చు. దీని ద్వారా అంటే ఆ కాలంలోనే చదువుకు ఒక ప్రాముఖ్యత అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.